ఇవాళ చాలా స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ మగ్గం వర్క్తో చేసిన గాడ్ ఆర్నమెంట్స్ చూపిస్తాము. చాలా మందికి మగ్గం వర్క్లో ఇలా చేస్తారని కూడా తెలియదు. చాలా నీట్గా వచ్చాయి. మనం ఆల్రెడీ ఇవి చేసాము. యూఎస్ నుంచి మనకి క్లయింట్ రీచ్ అయ్యి టెంపుల్లో ఉన్న విగ్రహాలకు కావాలని కస్టమైజ్ చేయించుకున్నారు. వాటితో పాటు గోవిందనామాలు చిన్నపిల్లలకి డిజైన్ చేసాము. ఏజ్ వాళ్ళకైనా అలాంటి అవుట్ఫిట్స్ మనం క్రియేట్ చేస్తాము ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి. ఆ తర్వాత కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది. కంప్యూటర్ మగ్గం ప్యాటర్న్ బ్లౌజెస్ ఒకటే పెళ్లి కూతురికి మనం డిజైన్ చేసాము. అవన్నీ మొత్తం కలెక్షన్ ఈ వీడియోలో మీకు చూపిస్తాము. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగేశ్రీ డిజైనర్ స్టూడియో. ఇప్పుడు మీరు చూసే విగ్రహాలకి ఆర్నమెంట్స్ కావాలని ఆర్డర్ ఇచ్చారండి. విఘ్నేశ్వర స్వామికి, రాధాకృష్ణమూర్తులకు, పంచముఖ హనుమాన్ స్వామికి, దుర్గాదేవికి, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామికి, చిన్ని హనుమంతుల వారికి తప్పితే అందరికీ ఆర్నమెంట్స్ కస్టమైజేషన్ అడిగారు. కలర్ కాంబినేషన్స్ అనేది మనమే సెట్ చేసాము. స్టోన్స్ కానీ చాలా ఫైన్ క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసాము. ఒక్కొక్క దేవుళ్ళకి ఎలా డిజైన్ చేసామో చూపిస్తాము. అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక కృష్ణుడిది మాత్రం ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉంది. హ్యాండ్ మగ్గం వర్క్తో చాలా బ్యూటిఫుల్గా మనం ఇలా స్టిచ్ చేయించాము. సాఫ్ట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన కాటన్స్ లైనింగ్ వేసి మనం బ్యాకింగ్ అయితే చేసాము. ఒకసారి స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు చూడండి. ఇలా 4-5 మెంబర్స్ కలిపి చేస్తే కానీ ఇంత మంచిగా కంప్లీట్ అవ్వలేదు. వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఇవన్నీ చేసాం. పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ పైన విఘ్నేశ్వర స్వామికి చేసాము. చాలా స్మూత్గా ఉంటుంది. వెల్వెట్ ఫ్యాబ్రిక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన చేయడం వల్ల డ్యూరబిలిటీ ఎక్కువైతే వస్తుంది. వర్క్ ఎంత నీట్గా చేసామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంత డీటెయిలింగ్గా చేస్తేనే చాలా మంచి ఫినిషింగ్గా మనకి కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అవుట్పుట్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ చూడండి, హనుమంతుల స్వామి వారిది రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది కంప్లీట్గా. నెక్స్ట్ లక్ష్మణ స్వామిది వైట్ స్టోన్స్ హైలైట్ అవుతూ అక్కడక్కడ గ్రీన్, బ్లూ, పింక్ కలర్ స్టోన్స్ అనేది యాడ్ చేసాము. డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ రామయ్యది మధ్యలో స్టోన్ పెండెంట్ ప్యాచెస్ లాగా వస్తాయి. ప్రతి డిజైన్లో డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ సీతమ్మ తల్లిది గ్రీన్ రెడ్ స్టోన్స్ అనేది యూజ్ చేస్తూ మిడిల్ ఫ్లవర్ బుటీస్లో పింక్ కలర్ స్టోన్స్ అనేది ఎలివేట్ చేసాము. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క మోడల్. నెక్స్ట్ దుర్గామాతకు అమ్మవారికి తగ్గట్టుగా ఇలా కస్టమైజేషన్ చేసాము. మనం పంపించిన తర్వాత వాళ్ళకి డెలివరీ అయ్యాక ఆర్డర్ ఎలా వేశారో, ఏ దేవుళ్ళకు ఏం వేశారో కూడా మీకు షేర్ చేస్తాము. రాధమ్మ తల్లిదేమో ఇలా డిజైన్ చేసాము. నెక్స్ట్ విఘ్నేశ్వర స్వామికి లాంగ్ లెంత్లో కస్టమైజేషన్ అడిగారు. నెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఎంత డీటెయిలింగ్గా వర్క్ చేసామో చూడండి. మన దగ్గర బ్లౌజెస్కే కాదు, చాలా మోడల్స్ అనేది మగ్గంలో క్రియేట్ చేస్తాము. ఒకసారి షైనింగ్ కానీ ఎలా ఉన్నాయో చూడండి. చాలా ఫైన్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కదా కస్టమర్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే కృష్ణుడి స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, చాలా క్యూట్గా అయితే వచ్చింది. ఇక్కడ వేసిన తర్వాత అవుట్పుట్స్ అయితే చూడండి. విఘ్నేశ్వర స్వామికి, నెక్స్ట్ రాధాకృష్ణమూర్తులకు, ఆ తర్వాత ఏమో దుర్గమ్మ తల్లికి, లక్ష్మణస్వామి దుర్గమ్మకు, దుర్గమ్మదేమో లక్ష్మణస్వామికి మారిపోయాయి. ఆంజనేయ స్వామికి ఏమో రామయ్య తండ్రికి చేసింది, రామయ్య తండ్రికి ఏమో ఆంజనేయ స్వామికి చేసింది. చాలా బాగా మంచిగా అనిపించింది అలా వేసేసరికి. నెక్స్ట్ గోవిందనామాలు కుర్తా చూడండి. ఈ పర్టికులర్ కుర్తాని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. పెళ్లి కొడుకులు తలంబ్రాల మీదకు చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి ఆప్షన్. మనకి రిపీటెడ్గా ఇవి ఆర్డర్స్ చేస్తూ ఉన్నాము. కలర్ కాంబినేషన్స్ కోసం మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాము. కాంబినేషన్స్ అనేవి వైటే వేసుకోవాలని ఏం లేదు. మీరు నార్మల్గా చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకెళ్ళేటప్పుడు కలర్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు. కుర్తా అండ్ ధోతీది ఒకసారి మీకు శాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాము. ఇలాంటి మోడల్స్ కోసం తప్పకుండా యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే, పెళ్లి కూతురికి ఎన్ని బ్లౌజెస్ అవసరం అవుతాయో పెళ్లి టైంలో అవి మగ్గం కంప్యూటర్ ప్యాటర్న్ బ్లౌజెస్ ఏ శారీకి తగ్గట్టు ఎలా చేసామో చూపిస్తాం. క్విక్గా చూసేయండి. శారీకి కూడా బోర్డర్కి లేకుండా పవిటి చెంగు పాటలో వరకు మనం వర్క్ చేయొచ్చు మగ్గం వర్క్తో. బ్లౌజ్ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా మనం పీకాక్స్ యాడ్ చేస్తూ జర్దోసి యూజ్ చేసాం. ఇక్కడ నాట్ వర్క్, చెమ్కి అండ్ బీట్స్ హ్యాంగింగ్ చేసాము. చాలా డీటెయిలింగ్గా వచ్చాయి. ఒకసారి చూడండి. శారీకి తగ్గట్టుగా మనం ఇలా బ్లౌజ్ని కస్టమైజ్ చేసాము. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని శారీలో ఉన్న కలర్ లైట్గా ఉంది కాబట్టి డార్క్ షేడ్ తీసుకొని థ్రెడ్స్ యూజ్ చేయటం వల్ల బ్లౌజ్కి మంచి లుక్ వచ్చింది. క్లిప్ కుందన్స్, కట్ బీట్స్, జర్దోసి చాలా మంచి హైలైట్ ఇచ్చాయి ఈ బ్లౌజ్కి. నెక్స్ట్ డిజైన్లో ఎలిఫెంట్ ప్యాటర్న్తో కస్టమైజ్ చేసాము. హ్యాండ్కి లైన్స్ ప్యాటర్న్ వస్తుంది. బ్యాక్ నెక్ షేప్ టోన్ అయితే డ్యూయల్ టోన్లో మనం వర్క్ సపరేట్ చేసేలాగా చేసాము. స్టిచ్చింగ్ అయిపోయాక కూడా చూడండి
టాజల్స్ బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉంటాయి, కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంటాయి. వీటికి కూడా హ్యాంగింగ్స్ అనేది మనం ఇలా రెడీ చేసాము. బ్లౌజ్లో చేసిన వర్క్కి మ్యాచ్ అయ్యేలాగా శారీ పౌటి చెంగులో మనం ఇలా వర్క్ చేసాము సింపుల్గా. ఒకసారి చూడండి. హ్యాండ్స్ బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉన్నాయి, కంప్లీట్ అయిపోయాక లుక్ అయితే ఇది. శారీకి తగ్గట్టు బ్లౌజ్ ఉంది. నెక్స్ట్ బ్లౌజ్లో బ్యాక్ నెక్ షేప్స్ డిఫరెంట్, హ్యాండ్కి సింపుల్గా వర్క్ చేసి బుట్టీస్ ఇచ్చాము. నెక్స్ట్ పైతానీ శారీకి ఇలా మనం నాట్ వర్క్స్ జరదోసి యూస్ చేస్తూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇప్పుడు చూసేది తలంబ్రాల శారీ. బ్యాక్ ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి, హ్యాండ్ గ్రాండ్గా కనిపిస్తుంది, బ్యాక్ సింపుల్గా ఉంటుంది. చూడ్డానికి చిన్నగా ఉన్న వర్క్ డీటెయిలింగ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా డీటెయిలింగ్గా, చాలా టైం ప్రాసెస్ కూడా. శారీలో మనం ఇక్కడ దీనికి కూడా పౌటి చెంగు కుచ్చులకి వేసాము. బ్లౌజ్లో ఏదైతే డిజైన్ చేసామో వాటికి మ్యాచ్ అవుతూ చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ క్రిస్టల్స్ కూడా హ్యాంగింగ్ చేసాము. నెక్స్ట్ శారీ. ఈ బ్లౌజ్ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది. హ్యాండ్కి చాలా మంచి డిజైన్ వస్తుంది. బోర్డర్కి మ్యాచ్ అయ్యే వర్క్లే సెలెక్ట్ చేయటం వల్ల బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి శారీస్ బాగాలేకపోయినా బ్లౌజ్ వల్ల మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ డిజైన్ చూసారు కదా, హ్యాండ్కి స్ట్రైట్ లైన్ ప్యాటర్న్లో వర్క్ వస్తుంది. డిఫరెంట్ నెక్ షేప్స్ మీరు ఈ వీడియోలో ఒక పెళ్లి కూతురికి మనం ఇలా చేసాము చూపిస్తాము. ఇంకా మంచి మోడల్స్ చాలా ఉంటాయి. వీటికి మించిన మోడల్స్, ఇంకా సింపుల్ మోడల్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చు. బ్యాక్ నెక్ చూస్తే ఇక్కడ హిప్ దగ్గర వర్క్ వస్తుంది. హ్యాండ్స్ బిఫోర్ స్టిచ్చింగ్ అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఒకసారి చూసేయండి. నెక్స్ట్ శారీలో కస్టమైజేషన్ చేసాము. సేమ్ డిజైన్ని తీసుకొని ఎలివేట్ చేసాము. ఇక్కడ బంచ్లో ఏదైతే ఉందో శారీలో ఉన్న సేమ్ డిజైన్ని తీసుకొని హ్యాండ్కి ఇలా మంచి ప్యాటర్న్ని క్రియేట్ చేసాము. ఇంకా సైజ్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ పల్స్ జెర్రీ అనేది ఎక్కువ హైలైట్ చేసాము. ఈ శారీకి టాజల్ మోడల్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ పీటా వర్క్ చేసిన బ్లౌజ్. శారీలో ఏదైతే వర్క్ కాంబినేషన్ వచ్చిందో దాన్ని బేస్ చేసి మనమే డిజైన్ క్రియేట్ చేసాము. బ్యాక్ రౌండ్ షేప్ వస్తుంది. హ్యాండ్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ చేసాము. మగ్గంకి సంబంధించిన బ్లౌజ్ డిజైన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూద్దాము. శారీ మంచి గ్రాండ్గా ఉంది కదా, బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఆల్ ఓవర్ వర్క్ కావాలని అడిగారు. శారీలో ఉన్న కలర్స్ తీసుకుంటూ మనం ఫుల్ ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా డిజైన్ చేసాము. టాజల్ మోడల్స్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ మైసూర్ సిల్క్ శారీ. ఈ శారీలో పింక్ కలర్ ఉంది కదా, సో శారీలో వచ్చిన దాని కాకుండా సపరేట్ క్లాత్ తీసుకొని దానిపైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసాము. ఇక్కడ శారీలో ఉన్న కలర్సే యూజ్ చేసాం. కాంట్రాస్ట్గా మనం ఎక్కడ తీసుకోలేదు. లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకుంటే మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ శారీలో డాల్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్కి ఏమో డాల్స్ వచ్చి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెమలి పింఛం వస్తుంది. ఒకసారి డాల్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ రాధాకృష్ణ థీమ్తో మనం ఇలా డిజైన్ చేసాము. శారీ మొత్తం రామ్ పరివార్ మోడల్లో అయితే వచ్చింది. ఈ శారీకి టాజల్ మోడల్స్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇప్పుడు. ప్యాటర్న్ బ్లౌజెస్. బ్యాక్ బౌ షేప్లో వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బౌలో కూడా డిఫరెంట్ షేప్స్ మనం మార్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ శారీకి టాజల్ మోడల్స్ ఇది. దీనికి బ్లౌజ్ అయితే మనం కాలర్ షేప్ నెక్ ఇస్తూ డిజైన్ చేసాము. బ్యాక్ హై నెక్ ఇచ్చేసాము. ఇక్కడ కుందన్స్తో ఎలివేట్ చేసాము. నెక్స్ట్ మంగళగిరి పట్టు శారీకి బౌ మోడల్లోనే బ్యాక్ ప్యాటర్న్ ఇచ్చేసి హ్యాండ్కి నెట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసాము. టాజల్స్ 3 లేయర్ ఇచ్చాము. నెక్స్ట్ బ్లౌజ్ కూడా బౌ కాన్సెప్ట్. శారీలో కాకుండా సపరేట్ బ్లౌజ్ తీసుకొని ఇలా పోట్లీ బాల్స్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. టాజల్స్ సింగిల్ లేయర్లో ఇచ్చాము. ఇంకా సేమ్ కస్టమర్స్కి మనం చేసిన బ్లౌజ్ డిజైన్స్ ఇవి. మీకు నచ్చాయని అనుకుంటున్నాం ఇవాళ వీడియోలో. మీరు షేర్ చేసిన కలెక్షన్ ఇంతే. మరొక మంచి వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎలాంటి డిజైన్స్ స్టిచ్చింగ్ కోసం చూస్తున్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మన దగ్గర మెహందీ కానీ పసుపు ఫంక్షన్స్ కానీ వాటికి కూడా ఇలా లెహెంగాస్ అనేది డిజైన్ చేయించుకున్నారు. ఫ్యాబ్రిక్ తీసుకొస్తే కూడా మంచి మోడల్ డ్రెస్సెస్, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఎలాంటి మోడల్స్ అయినా మేము డిజైన్ చేస్తాం.